హాయ్ అండి, నేను మీ వినయ్ కుమార్. వెల్కమ్ బ్యాక్ టు ద సిరీస్ ఆఫ్ ఆర్మ్ కార్టెక్స్ M4. లాస్ట్ వీడియోలో అయితే ఆర్మ్ కార్టెక్స్ M4కి సంబంధించి ప్రాజెక్ట్ ఎలా క్రియేట్ చేయాలి అయితే చెప్పాను అనమాట. మీరు ఎవరైనా లాస్ట్ వీడియో చూడని వాళ్ళైతే ఫస్ట్ లాస్ట్ వీడియో చూసి ఈ వీడియోకి రండి. లాస్ట్ వీడియో లింక్ వచ్చేసి ఐ కార్డ్స్లో మరియు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఇప్పుడైతే ఫస్ట్ ప్రోగ్రామ్ అంటే హలో వరల్డ్ ఎలా ప్రింట్ చేయాలి, ఆర్మ్ కార్టెక్స్ M4 ప్రాసెసర్లో హలో వరల్డ్ ఎలా ప్రింట్ చేయాలి STM32 క్యూబైడ్ యూజ్ చేసి అయితే ఇక్కడ చూపిస్తాను. ఈ హలో వరల్డ్ ప్రింట్ చేయను, హలో వరల్డే కాదు ఏదైనా ప్రింట్ చేయను, మనకైతే ఆర్మ్ ప్రాసెసర్లో 2 వేస్ ఉన్నాయి. వన్ వే వచ్చేసి సెమీ హోస్టింగ్ అనమాట, ఇంకోటి వచ్చేసి ఐటీఎం అనేది ఒక స్పెషల్ యూనిట్ ఉంటుంది మనకి ఆర్మ్ ప్రాసెసర్లో. ఆ యూనిట్ని ఎనేబుల్ చేసి మనం అయితే ప్రింట్ చేయొచ్చు. ఇంకోటి వచ్చేసి సెమీ హోస్టింగ్ అనమాట. ఈ వీడియోలో అయితే నేను సెమీ హోస్టింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఎవరికైనా నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, దాన్ని నేర్చుకోవాలనిపిస్తే అంటే ఐటీఎం యూనిట్ యూస్ చేసి ప్రింట్ ఎలా చేయాలి నేర్చుకోవాలనిపిస్తే నాతో డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి, నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో అయితే సెమీ హోస్టింగ్ గురించి చెప్తాను. ఇక్కడ సోర్స్ ఫైల్ ఓపెన్ చేస్తే మనకి main.c ఉంది కదా, దాన్ని ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడైతే మనం printf రాయబోతున్నాం. ఇక్కడ నేను printf హలో వరల్డ్. మనకి ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీరు STM32 క్యూబ్ ఐడిలో printf రాస్తే ఖచ్చితంగా // ఎంతో అయితే ఎండ్ చేయాలి, లేకపోతే అదైతే ప్రింట్ చేయదనమాట. ఓకే, ఇలా రాసిన తర్వాత మనకు తెలుసు కదా printf అనేది ఒక బిల్ట్-ఇన్ ఫంక్షన్. దీని హెడర్ ఫైల్ కూడా మనం అయితే ఇంక్లూడ్ చేయాలి. అది వచ్చేసి stdio.h. ఓకే, ఇంక్లూడ్ చేసిన తర్వాత ఏంటంటే మనం కొన్ని ప్రాపర్టీస్లో కొన్ని సెట్టింగ్స్ మార్చాలన్నమాట సెమీ హోస్టింగ్ ఎనేబుల్ చేయను. దానికంటే ముందు ఇక్కడ syscalls.c అని ఉంది చూడండి, డిఫాల్ట్గా మనకు ఒక .c ఫైల్ వచ్చింది, దాన్ని అయితే ఎక్స్క్లూడ్ చేయాలి. ఎందుకంటే ఆ syscalls.cలో మనకైతే ఈ printf సంబంధించి లో లెవెల్ కాల్ అయితే ఉంటుందన్నమాట. ఆ లో లెవెల్ కాల్ మనం ఇక్కడ యూస్ చేయట్లేదు. ఆ లో లెవెల్ కాల్ ఐటీఎం యూనిట్ యూస్ చేసినప్పుడు యూస్ చేస్తాం. ఇప్పుడు కనుక మనం ఈ syscalls.cని ఎక్స్క్లూడ్ చేయకుండా ఉంటే మనకి ఈ ప్రాసెసర్ అనేది కన్ఫ్యూజ్ అవుద్ది అనమాట, ఐటీఎం యూనిట్ యూస్ చేయాలా సెమీ హోస్టింగ్ యూనిట్ యూస్ చేయాలని. సో మనం అయితే ఈ బిల్డ్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఎక్స్క్లూడ్ రిసోర్స్ ఫ్రమ్ బిల్డ్ ఉంది కదా, దీన్ని అయితే టిక్ చేసి అప్లై అండ్ క్లోజ్ కొట్టేయండి. ఓకే, ఇక్కడ చూడండి ఇది ఎక్స్క్లూడ్ అయిపోయింది బిల్డ్ నుంచి. నెక్స్ట్ వచ్చేసి మనకి మన ప్రాజెక్ట్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇక్కడ కింద ప్రాపర్టీస్లోకి వెళ్ళండి. వెళ్ళిన తర్వాత C++ బిల్డ్లో సెట్టింగ్స్లోకి వెళ్ళండి. సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ నేను మ్యాక్సిమైజ్ చేస్తాను, మీకు బాగా కనపడను. ఇక్కడ లాస్ట్ MCU MPU GCC లింకర్ ఉంది కదా, దాంట్లో మిసిలేనియస్ దాంట్లోకి వెళ్ళి ఇక్కడ అదర్ ఫ్లాగ్స్ ఉంది కదా, అదర్ ఫ్లాగ్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడైతే మనం ఒక కమాండ్ అయితే యాడ్ చేయాలన్నమాట. అది వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, specs =rdiom.specs. ఇదైతే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరైతే కాపీ చేసి డైరెక్ట్గా ఇక్కడ యాడ్ చేసేయచ్చు. యాడ్ చేసిన తర్వాత ఓకే క్లిక్ చేయండి అండ్ అప్లై అండ్ క్లోజ్. ఓకే, అది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఓకే అంతా సెటప్ అయిపోయింది అనమాట. ఒకసారి బిల్డ్ చేసి చూద్దాం. ఓకే, బిల్డ్ చేయని ఈ హ్యామర్ సింబల్ అనమాట. మీకు ఎవరికైనా STM32 క్యూబైడ్ ఎలా యూస్ చేయాలో కూడా తెలియకపోతే డోంట్ వరీ అండి, మనం ప్రోగ్రామ్ చేసే కొద్దీ చిన్నగా అదే అలవాటు అవుద్ది. ఇక్కడ ఈ హ్యామర్ సింబల్ మీద క్లిక్ చేస్తే బిల్డ్ అవుద్ది అనమాట. ఓకే, ఇక్కడ చూసినట్లయితే బిల్డ్ ఫినిష్డ్ అనమాట, 0 ఎర్రర్స్, నో ఎర్రర్స్. ఇప్పుడు మనకి ఈ printf ప్రింట్ చేస్తుందా లేదా తెలియాలంటే మనం అయితే డీబగ్ చేయాలన్నమాట. డీబగ్ చేయడానికి ముందు నేను ఒకటి మిస్ చేశాను, ఇక్కడ దాన్ని యాడ్ చేస్తాను చూడండి. మీరు ఎప్పుడైనా ఈ STM32 క్యూబైడ్లో ఆర్మ్ ప్రాసెసర్ని యూస్ చేసి printfలో ప్రింట్ చేయాలంటే ఇక్కడ ఒక ఫంక్షన్ ఉంది చూడండి, ఇనిషియలైజ్ మానిటర్ హ్యాండిల్. దాన్ని అయితే మీరు కాల్ చేయాలి. దాన్ని కాల్ చేయకుండా ఉంటే మీకైతే printf స్టైల్ డీబగ్గింగ్ ఎనేబుల్ కాదనమాట. ఇప్పుడు చూడండి ఇనిషియలైజ్ మానిటర్ హ్యాండిల్స్, ఇది వచ్చేసి మనకి ఇన్స్టాలేషన్ ఫైల్స్లో అయితే ఉంటుంది అనమాట. ఈ పర్టికులర్ ఫంక్షన్ ఇది ఇన్స్టాలేషన్ ఫైల్స్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ లేదు కాబట్టి దాన్ని ఎక్స్టెండ్ యూస్ చేసి మనం అయితే వెయిట్, ఇక్కడ చూడండి ఎక్స్టెండ్ యూస్ చేసి దా ప్రోటోటైప్ని అయితే మనం అయితే ఇక్కడ ఇంక్లూడ్ చేయాలి. ఓకే, ఇక్కడ నేను చేస్తున్నా చూడండి, సేమ్ ఇదే విధంగా మీ సిస్టంలో చేయండి. ఇక్కడ ఇనిషియలైజ్ మానిటర్ హ్యాండిల్ అంటే ఏంటంటే మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. ఇక్కడ జస్ట్ ఇది ఇంక్లూడ్ చేయండి అనమాట. ఓకే, చేసిన తర్వాత మళ్ళీ నేను ఒకసారి సేవ్ చేసి నా ప్రాజెక్ట్ సెలెక్ట్ చేసి బిల్డ్ చేశాను. ఓకే, బిల్డ్ ఫినిష్ అనమాట, 0 ఎర్రర్స్. ఇప్పుడు నేను డీబగ్ చేయబోతున్నాను అనమాట. ఇక్కడ చూడండి ఇక్కడ ఒక బగ్ సింబల్ ఉందన్నమాట, అదే అనమాట డీబగ్ సింబల్.
ఇక్కడ క్లిక్ చేసైనా మనం డీబగ్ కాన్ఫిగరేషన్స్ సెలెక్ట్ చేయొచ్చు. ఆర్ఎల్స్ మన ప్రాజెక్ట్ మీద రైట్ క్లిక్ చేసి ఇక్కడ డీబగ్ యాజ్ ఉంది కదా, దాంట్లో డీబగ్ కాన్ఫిగరేషన్స్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మనకి ఇక్కడ కింద ఉంది చూడండి, మ్యాక్సిమైజ్ చేస్తాను, STM32C++ అప్లికేషన్ అని, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ న్యూ లాంచ్ కాన్ఫిగరేషన్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఇది మన ప్రాజెక్ట్ నేమ్ అనమాట. ఇది వచ్చేసి కరస్పాండింగ్ ELF ఫైల్. ఓకే, ఇది ఆల్రెడీ వచ్చేసి. నెక్స్ట్ డీబగ్గర్లోకి వెళ్ళండి. డీబగ్గర్లోకి వెళ్ళిన తర్వాత డిఫాల్ట్గా ST లింక్ అని ఉంటుంది అనమాట. దీన్ని వచ్చేసి మీరు ST లింక్ ఓపెన్ OCDగా అయితే మార్చుకోండి. ఎందుకంటే ITM ట్రేస్ యూస్ చేసినప్పుడు మనకైతే డైరెక్ట్ ఈ ST లింక్ యూస్ చేయొచ్చు. బట్ మనం ఇప్పుడు ఓపెన్ OCD యూస్ చేయాలి. ఎందుకంటే మనం యూజ్ చేస్తున్న టెక్నిక్ వచ్చేసి సెమీ హోస్టింగ్ అనమాట. సెమీ హోస్టింగ్ యూజ్ చేసినప్పుడు ఇక్కడ మనం ఓపెన్ OCD డీబగ్గరే యూజ్ చేయాలన్నమాట. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత స్టార్ట్అప్లోకి వెళ్ళండి. ఈ స్టార్ట్అప్లోకి వెళ్ళిన తర్వాత కిందకి స్క్రోల్ చేయండి. ఇక్కడ రన్ కమాండ్స్ ఉంది కదా, ఇక్కడైతే మనం కొన్ని రన్ కమాండ్స్ ఇవ్వాలి. అప్పుడే మనకి సెమీ హోస్టింగ్ అయితే ఎనేబుల్ అవుద్ది అనమాట. అదైతే ఇక్కడ ఉంది చూడండి, మానిటర్ ఆర్మ్ సెమీ హోస్టింగ్ ఎనేబుల్ అని. దీని అయితే కాపీ చేస్తాను. ఈ కమాండ్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసుకోండి. ఇక్కడైతే పేస్ట్ చేశాను. ఇక్కడ సింపుల్గా అప్లై చేశాను. డీబగ్ మీద క్లిక్ చేశాను. ఇప్పుడైతే మన ప్రోగ్రామ్ డీబగ్ అవ్వడం స్టార్ట్ అయింది. ఇక్కడ చూడండి లాంచింగ్ అని కింద ఉందన్నమాట. ఓకే, ఇది అడుగుతుంది డీబగ్ మోడ్లోకి స్విచ్ అవ్వమని. నేను స్విచ్ అవుతున్నాను. స్విచ్ అయిన వెంటనే ఇక్కడ చూడండి పర్స్పెక్టివ్ మారిపోయింది అనమాట. ఇంతకుముందు అయితే ఎడిటింగ్ పర్స్పెక్టివ్లో ఉంది, ఇప్పుడైతే డీబగ్గింగ్ పర్స్పెక్టివ్లోకి వచ్చింది. ఎప్పుడైనా మీరు డీబగ్ చేసినప్పుడు మీ కంట్రోలర్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్లో ఫస్ట్ లైన్లో అయితే హాల్ట్ అవ్వద్ది. దాని తర్వాత మనం స్టెప్ ఓవర్ అవుదాం. ఇక్కడ నేను స్టెప్ ఓవర్ అవ్వగానే నాకైతే హలో వరల్డ్ ప్రింట్ అవ్వాలన్నమాట. స్టెప్ ఓవర్ అయ్యాను. ఇక్కడ చూడండి కన్సోల్లో హలో వరల్డ్ అయితే ప్రింట్ అయింది. అంటే మనం ఆర్మ్ కార్టెక్స్ M4లో హలో వరల్డ్ అయితే సక్సెస్ఫుల్గా ప్రింట్ చేసాం. హలో వరల్డే కాదు, ఇంకేదైనా మీరు డీబగ్గింగ్ చేసేటప్పుడు మనకి ప్రింట్ఎఫ్ స్టైల్ డీబగ్గింగ్ అయితే ఫేమస్ అనమాట. ప్రింట్ఎఫ్స్ యూస్ చేస్తూ ఉంటాం. అటువంటప్పుడు ఈ నేను చెప్పిన ప్రాసెస్ ఫాలో అయ్యి మనం అయితే ఏదైనా ప్రింట్ చేయొచ్చు. అదనమాట ఈ వీడియోలో. ఇంకేమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. మీరు ఇంకా నాతో పర్సనల్గా కాంటాక్ట్ అవ్వాలంటే డిస్క్రిప్షన్లో నా మెయిల్, టెలిగ్రామ్ ఛానల్, ఇన్స్టాగ్రామ్ ఛానల్ అయితే ఇస్తాను. యూ కెన్ కాంటాక్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.